శబ్దం వీటి వైపు వాడలేదు శాస్త్రం. భూత ప్రేత పిశాచాలు భూతాలు వేరు వేరే తెలుసుకోవాలి, దివ్యశక్తులు ఇవన్నీ. పైగా అదృష్టాపతి గోచరా, ఈ మార్గములు యందు కంటికి కనబడకుండా ఉన్న భూతములెవరో వారందరికీ నమస్కారం అన్నాడు. అంటే మనం తిరిగే చోట్లలో మన కంటికి కనబడిన చాలా శక్తులు ఉంటాయి, అవన్నీ కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని హనుమత్ స్వామి చేస్తూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకం ఒక మహామంత్రంగా పెద్దలు భావిస్తారు. ఏదైనా అనుకున్న పని ఎప్పటికీ నెరవేరినప్పుడు, భయం కలిగినప్పుడు ఈ శ్లోకంగాను ఒక్కసారి స్మరిస్తే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది అంటారు. ఇది జపంగా చేస్తారు ఈ శ్లోకాన్ని. అలాంటి వాటిలో ఇది ఒకటి ఇప్పుడు చదువుతున్నది. తదున్న సంపాండురదం తమవ్రణం శుచిస్మితం పద్మ పలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. చక్కని నాసికతో, తెల్లని పలువరస కలిగిన చిరునవ్వుతో, పద్మముల వంటి నేత్రములతో, ప్రసన్నమైన చంద్రుడిలా ప్రకాశిస్తున్న అమ్మవారి ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తాను కదా. ఇది శ్లోకం. అంటే వర్ణించిందంతా ఏమిటి? అమ్మ ముఖం, సీతమ్మ ముఖం. సీతాదేవి వదనాన్ని ఒక్కసారి ధ్యానిస్తున్నాడు. చూశాడా? ఇంతవరకు ఇప్పుడు చూశారండి? లేకపోతే రామచంద్రమూర్తి ఫోటో వెతుక్కో అని ఇచ్చాడా? అంటే మరి ఎలాగ అంటే తాను అమ్మని ధ్యానం చేస్తున్నాడు. ఇది దర్శించినది కాదు, ధ్యానించినది. ముందు ధ్యానం, తర్వాత దర్శనం. ఇది తెలుసుకోండి. ఇక్కడ దర్శనం తర్వాత ధ్యానం కాదు, ధ్యానిస్తే దర్శనం ఇస్తుంటారు.